జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి జమిలీ ఎన్నికలు బీజేపీ అమ్ముల పొదులోని పాత ఆయుధమే. గత కొంతకాలంగా ఈ ఆయుధాన్ని కమలనాథులు అటకెక్కించారు. ఇదిలా ఉంటే తాజాగా జమిలీ ఎన్నికల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి సానుకూలంగా అడుగులు వేస్తున్నామన్నారు. అంతేకాదు జమిలీ ఎన్నికల అమలుకు సంబంధించిన అంశంలో కేంద్రం పురోగతిని సాధిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదిలో అనేక ఆయుధాలుంటాయి. అందులో జమిలీ ఎన్నికలొకటి. నిన్న మొన్నటి వరకు ఈ ఆయుధం కమల్నాథులు అటకెక్కించారు. కాగా ఇటీవల ప్రధాని మోదీ మరోసారి జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేకాదు జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సానుకూలంగా అడుగులు వేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అటు లోక్సభ ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్నే జమిలీ ఎన్నికలంటారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నినాదం. కాగా దేశంలో ఎక్కడ ఎన్నికలొచ్చినా ఎన్నికల సంఘానికి చేతినిండా పనే. అయితే జమిలీ ఎన్నికలంటూ వస్తే ఎన్నికల సంఘం ఎంత బిజీగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోగలరు. కాగా జమిలీ ఎన్నికలు నిర్వహించడం అంటే చిన్న చితక విషయం కాదు. అయితే ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్ జమిలీ ఎన్నిక నిర్వహణకు సరిపోవు. జమిలీ ఎన్నికల కోసం భారీ సంఖ్యలో ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు సేకరించాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలకు ముందుగా ఆర్డర్స్ ఇచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నిక నిర్వహణపై ప్రాక్టికల్గా ఇబ్బందులు లేకపోలేదంటున్నారు నిపుణులు. సహజంగా ఎంత చిన్న ఎన్నికైనా సిబ్బంది, పోలీస్ భద్రత తప్పనిసరి. అలాంటిది దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు అన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించడమంటే భారీ ఎత్తున భద్రతా బలగాలు, పోలింగ్ సిబ్బంది అవసరమవుతారు. ఉత్తరప్రదేశ్, బీహార్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశాలుంటాయి. అలాంటి చోట ఎన్నికలు నిర్వహించడమంటే ఈసీకి కత్తిమీద సామే. దీంతో ఎన్నికల నిర్వహణకు మరింత భద్రత అవసరమవుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్య దృష్టిలో పెట్టుకుని ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సహజంగా అదనపు బలగాలు పంపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సరిపడా బలగాలు మన దగ్గర ఏ మేరకు అందుబాటులో ఉన్నాయనేది ప్రస్తుతం తెరమీదకొచ్చిన ప్రశ్న. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందనే విమర్శ కొంతకాలం క్రితం వినిపించింది. దీంతో ఈ విమర్శకు చెక్ పెట్టాలని కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు భావించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కాగా జమిలీ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీకి 21,000కు పైగా సలహాలు, సూచనలు అందాయనేది సమాచారం. అంతేకాదు వీటిలో 80% సలహాలు జమిలీ ఎన్నికలు సమర్థించినట్టుగా సదరు కమిటీ అందించిన నివేదిక వెల్లడిస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో కొన్ని సూచనలు చేసింది. లోక్సభ టర్మ్ ప్రారంభమయ్యే తేదీ అలాగే ముగిసే తేదీలు ముందుగానే నిర్ణయించుకోవాలనేది ఎన్నికల సంఘం చేసిన ప్రధాన సూచన. ఈ తేదీలు బట్టే జమిలీ ఎన్నికల తేదీలు ఖరారు చేసుకోవాలని షరతు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే వాళ్లే ఆ తర్వాత ప్రధానిగా ఎవరు ఉంటారో చెబుతూ వారి పేరిట విశ్వాస తీర్మానం పెట్టాలనేది కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన షరతు. ఈ 2 తీర్మానాలపై సభలో ఒకేసారి ఓటింగ్ జరగాలి. అంతేకాదు 2 తీర్మానాలు ఆమోదం పొందితేనే సభ రద్దవుతుంది. ఆ తరువాత ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రాల శాసనసభలకు అదే విధానం వర్తింపచేయాలనే సూచన కూడా ఈసీ చేసింది. అంతేకాదు జమిలీ ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీలు ఉనికి దెబ్బతింటుంది అనే అభిప్రాయం కూడా బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలో వ్యక్తమవుతుంది. సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదకొస్తూ ఉంటాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకొస్తూ ఉంటాయి. ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తూ ఉంటారు. మన దేశంలో ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇదే. ఇదిలా ఉంటే లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక నిర్వహిస్తే స్థానిక అంశాలు గాల్లో ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయనేది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనా జమిలీ ఎన్నికలపై సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.